మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో అంటే చూడండి, మనకి దావీదు కీర్తనలు ఉన్నాయి, 73 ఉంటాయి. అందుకని కీర్తనల గ్రంథము, కీర్తనలు అంటారు. అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ కీర్తనల గ్రంథం అనేది ఎందుకు వచ్చింది అంటే దావీదు కీర్తన ఎందుకు వచ్చిందంటే దావీదు ఎక్కువ కీర్తనలు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అనేది వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనము 23వ కీర్తన చాలా ప్రఖ్యాతిగాంచిన కీర్తన. అందులో కొన్ని విషయాలు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ముందుగా నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతము దేవా. ప్రభా తండ్రి, దొరకనైన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి వినగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నా నోటిని బొరగా సాధారణంగా వాడుకున్నామని, నన్ను నీసిలు సట్ట మరుగుపరచమని మా ప్రభు నీసి నమ్రత్నాలు వినమ్మగా ఉడికించున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, అనేక మంది క్రైస్తవులకు ఎంతో ఇష్టమైన కీర్తన ఇది, 23వ కీర్తన కదా. గాడ్ ఈజ్ మై షెఫర్డ్. గాడ్ ఈజ్ మై షెఫర్డ్ అంటే యేసు గొర్రెల కాపరి, షెఫర్డ్. ఇది యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తన. కాబట్టి ఈ కీర్తన ఎంతో ఆదరణ మనకు కలుగజేస్తుంది, మనకు ఆదరణ కలుగజేస్తుంది ఈ కీర్తన. కాబట్టి ప్రియులారా చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం మొదటి వచనం చూసినట్లయితే దేవుడైన యెహోవా తనకు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఈ మాటలను తెలియజేస్తున్నాడు, ఈ కీర్తనలను ఆరంభించాడు. ఈ కీర్తన అంతట్లోనూ దావీదు నేను, నా, నన్ను అన్న పదాలనే ఉపయోగించాడు. అంటే దేవునికి తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి నీవు, నేను, ఆయన, నాకు అని అంటున్నాడు. దావీదు కాలం నాటి వరకు ఇశ్రాయేలీయులందరూ దేవుని గురించి సంబోధించినప్పుడు మన పితరుల దేవుడైన యెహోవా అనేవారు. మన పితరుల దేవుడైన యెహోవా అని అనేవారు. అంతేగాని ఎవరు కూడా నా దేవుడైన యెహోవా అనేవారు కాదు, నా దేవుడైన యెహోవా అని అనేవారు కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొంది బయటికి వచ్చిన తర్వాత నుండి మా దేవుడైన మమ్మను విడిపించాడు, మన దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు అని సామూహికంగా వీరు మాట్లాడేవారు. కాబట్టి మన దేవుడు అని పిలవడమే అలవరుచుకున్నారు. కానీ ఇక్కడ దావీదు అందరిలా కాదు, కానీ నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ భూమి మీద యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో నేను గొర్రెల మంచి కాపరిని, ఇక్కడ గాడ్ ఈజ్ మై షెఫర్డ్, నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్పుకున్నాడు. కాబట్టి ఈ విధముగా మనము దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని బట్టి మనము ఏమనుకుంటాం, దేవుడు నా కాపరి అని
అనుకుంటాం కదా. అదే విధముగా చూడండి, రెండవ చూసినట్లయితే పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చని పచ్చిక అన్నప్పుడు పచ్చదనం అనేది దేనికి సూచన అంటే సమృద్ధికి సూచన. సమృద్ధికి సూచన ప్రియులారా. పచ్చికల చోట్లను ఆయన పరుండజేయుచున్నాడు అంటే ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడని అర్థం. విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడని అర్థం. మన జీవితంలో అనేక విషయాలను బట్టి మనము అలసిపోయి ఉంటాం కదా. మన జీవితంలో జరిగే అనేక శోధనలను బట్టి, కష్టాలను బట్టి మనం అలసిపోయి ఉంటాం. కాబట్టి అదే చూడండి, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు కదా. ఈ విధంగా ఈరోజు నీకున్న సమస్త భారములను నీ కాపరి యొద్ద పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? మనకున్న భారాలని, మనకున్న కష్టాలని మనం ఎక్కడ పెట్టాలి? దేవుని యొద్ద పెట్టేవారిగా ఉండాలి. అదేవిధంగా 23వ కీర్తన 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడు? సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ప్రాణమునకు సేద తీర్చుట అంటే అది స్వస్థతను సూచిస్తుందని గ్రహించాలి. స్వస్థతను సూచిస్తుందని గ్రహించాలి. నీ కాపరి అయిన యేసు వలన స్వస్థత అనేది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మానసికంగాను ఆత్మీయంగాను జరుగుతుందని గ్రహించాలి. ఈ లోకంలో అనేక మంది రకరకాలైన పరిస్థితుల వల్ల గాయపడిన హృదయంతో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవారు, గాయపడిన వారు. కాబట్టి అయితే ఈ స్వస్థత కేవలము ఎక్కడ దొరుకుతుంది? మనకి హాస్పిటల్కి వెళ్తాం, కానీ మనకి అక్కడ కాదు, మన పరమ వైద్యుడు మనకి ఇవ్వాలి ముందు స్వస్థత. మనకి ఆయన ఇస్తాడు మనకి స్వస్థత. యేసునందు మాత్రమే మనకు ఈ స్వస్థత అనేది లభిస్తుంది. వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని తనను గురించి ప్రవచనం చెప్పబడింది. లోకాసువార్తలో ఆయన గురించి ప్రవచనము చెప్పబడింది. లోకాసువార్త 4:18-19. కాబట్టి నీ పగిలిన హృదయాన్ని ఆయన ఒక్కడే బాగు చేయగలడని తెలుసుకోవాలి. నీ పగిలిన హృదయాన్ని ఆయన ఒక్కడే బాగు చేయగలడని తెలుసుకునేవారిగా ఉండాలి మనం. అలాగే నీ కాపరి అయిన యేసు తన నామమును బట్టి నీతి మార్గంలో ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. నీతి మార్గంలో నడిపించేవారిగా ఉంటాడు. నీకు ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటాడు. గొర్రెలు అంత తెలివైన జంతువులు ఏమి కావు. గొర్రెలు అంత తెలివైన జంతువులు కావు. అవి ఎక్కడ పడితే అక్కడ పడి మొద్దుగా ఉండిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ పడి మొద్దుగా ఉండిపోతాయి. అవి తమంతట తాము లేవలేవు. మరి ముఖ్యంగా అవి గర్భంతో ఉన్నప్పుడు, బొచ్చు బాగా పెరిగి బరువెక్కినప్పుడు తాము పడిన చోటనే అవి ఉండిపోతాయి ఈ గొర్రెలు అనేవి. అటువంటి సమయంలో వాటిని కాపరి యొక్క తోడ్పాటు, చేయూత ఎంతో అవసరం. కాబట్టి నీ కాపరి అయిన ప్రభు నీకు సహాయం చేయడానికి నీ వెంట ఉన్నాడని గ్రహించి, నీ కాపరి అయిన ప్రభు నీకు సహాయం చేయడానికి నీ వెంట ఉన్నాడని గ్రహించి ఆయనకు మొరపెట్టు. ఆయనకు మొరపెట్టేవారిగా ఉండండి.
4వ వచనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, గాఢాంధకారపు లోయ అంటే అది మన పరీక్షను సూచిస్తుందని గ్రహించాలి. మన పరీక్ష. కాపరి మన మందను వివిధ స్థలాల గుండా నడిపించుకుంటూ వెళ్తాడు. కాపరి వివిధ స్థలాల గుండా నడిపించుకుంటూ వెళ్తాడు. వివిధ కొండలు, గుట్టలు, లోయలు వంటి ప్రాంతాలు ఏవైనా సరే ఈ విధంగా ఈ స్థలాల గుండా నడిపించుకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ గొర్రెలు కొన్ని అపాయకరమైన పరిస్థితులు కూడా పడతాయి. ఈ గొర్రెలు అపాయకరమైన పరిస్థితుల గుండా కూడా వెళ్ళవలసి వస్తుందని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. అడవి మృగాలు వచ్చి కూడా దాడి చేయవచ్చు వాటి మీద. అడవి మృగాలు కూడా వచ్చి దాడి చేయవచ్చు. అది కూడా వాటికి ఒక పరీక్ష సమయమే. ఈరోజు నీవు కూడా అటువంటి పరీక్షల గుండా నడుస్తున్నావా? చాలామందికి పరీక్షలు వస్తాయి. పరీక్షిస్తాడు దేవుడు. అటువంటి పరీక్షల గుండా నువ్వేమన్నా నడుస్తున్నావా? బాధపడవద్దు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇటువంటి పరీక్షల గుండా వెళ్ళవలసి వస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఇటువంటి పరీక్షల గుండా వెళ్ళవలసి వస్తుందేమో అని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా వెళ్ళవలసి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయం అనేది వస్తుంది. ఈరోజు నాకు, రేపు నీకు. ఈరోజు నాకు వచ్చిందని నువ్వు నవ్వాల్సిన, ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. రేపు నీకు వచ్చిందని నేను నవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఈ పరీక్షల సమయం అనేది ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి అటువంటి పరీక్షలు గుండా నడుస్తున్నావేమో అయితే భయపడవద్దు. మనం ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇటువంటి పరీక్షల గుండా నడవాల్సిందే. అయితే మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభు మనతో ఉన్నాడు కనుక మనం భయపడవలసిన పని లేదు. మన ప్రభు మనతో ఉన్నాడు కనుక మనం భయపడవలసిన పని లేదు. ఈ కీర్తన పాడింది ఎవరు? దావీదే. దావీదు. కాబట్టి పాడిన దావీదే అటువంటి భయంకరమైన పరీక్షల గుండా వెళ్ళాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇటువంటి పరీక్షల గుండా వెళ్ళాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే చూడండి, బాలుడిగా ఉన్నప్పుడే గొర్రెలు కాస్తున్నప్పుడు, సింహాలు, ఎలుగుబంట్లు దాడి చేసినప్పుడు వాడిని చీల్చి చంపాడు వాటిని. అదేవిధంగా గొలియాతును హతమార్చాడు. గొలియాతును హతమార్చి ఇశ్రాయేలుకి రక్షణ అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దావీదు తన జీవితంలో ఎన్నో పరీక్షల గుండా వెళ్ళాడు. రాజైన సౌలు తరుపుతున్నప్పుడు అడవిలోకి పారిపోయాడు. పారిపోయాడు. సొంత కుమారుడైన అబ్షాలోమే తరిమాడు దావీదుని. సొంత కుమారుడైన అబ్షాలోమే తరుముతున్నప్పుడు అతడు ఎంతో గాఢాంధకార అనుభవం గుండా వెళ్ళాడు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో తన దేవుడైన యెహోవా తనకు కాపరిగా తోడుగా ఉన్నాడు. చూడండి ఎన్ని శ్రమలు అనుభవించాడో, కష్టాలు అనుభవించాడో దావీదు. కాబట్టి తన దేవుడైన యెహోవా తన కాపరిగా తోడుగా ఉన్నాడు. అందుకే అతను భయపడలేదు. అలాగే నీ కాపరి అయిన యేసు నీకు ఎల్లప్పుడూ నీకు
తోడుగా ఉంటాడు. నీ కాపరి అయిన యేసు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. చూడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ప్రభు చేసిన వాగ్దానాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అలాగే కాపరి చేతిలో ఉండే 2 వస్తువులను దావీదు ఈ వచనంలో పేర్కొన్నాడు. ఒకటేంటి? దుడ్డుకర్ర. ఒకటి దుడ్డుకర్ర, మరి ఒకటి దండము. దుడ్డుకర్రతో శత్రువులను ఏం చేస్తాం? శత్రువుల మీద దాడి చేస్తాడు. దుడ్డుకర్రతో శత్రువు మీద దాడి చేస్తాడు. దండంతో తన గొర్రెలను ఆదుకుంటాడు. దండము అంటే అది ఒక పొడవైన చేతి కర్ర. దండము అంటే ఒక పొడవైన చేతి కర్ర. కాబట్టి ఆ కర్ర చివరిన కొక్కెమ్మలాగా ఉంటుంది. గొర్రెలు తమ త్రోవ తొలగిపోతున్నప్పుడు వాటిని సన్మార్గంలోనికి లాగడానికి దాన్ని ఉపయోగిస్తాడు. దాన్ని సరైన మార్గంలో నడవడానికి దాన్ని ఉపయోగిస్తాడు ప్రియులారా. కాబట్టి పూర్వ రోజుల్లో గొర్రెలు లెక్క పెట్టడానికి నేడు మనకున్నట్టు వివిధ పరికరాలు ఏమి లేవు. కాబట్టి వారు ఆ కర్రను అడ్డుగా పట్టుకొని లెక్క పెట్టేవారు. ఆ కర్ర క్రింద నుండి దాటి వెళ్ళే ఒక్కొక్క గొర్రెను లెక్క పెట్టేవారు. ఆ కర్రను వాడుకునేవారు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 23:5 వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువుల ఎదుట భోజనం అనేది దేవుని నుండి కలిగే ఘనతకు సూచనగా ఉన్నది. శత్రువుల యొద్ద నుండి భోజనం, శత్రువుల ఎదుట భోజనం అనేది దేవుని నుండి కలిగే ఘనతకు సూచనగా ఉంది. ఇది దేవుని నుండి కలిగే ఆశీర్వాదం అని కూడా చెప్పవచ్చు. విశ్వాసులైన వారికి ఈ మాట ఎంతో నిరీక్షణ కలిగిస్తుంది. నేడు ఈ లోకంలో మనము మన కాపర్ని వెంబడించడాన్ని బట్టి కొంతకాలము అణచివేతకు, అవమానానికి గురి అవ్వచ్చు. మన కాపర్ని వెంబడించడాన్ని బట్టి మనము అవమానానికి, అణచివేతకు గురి కావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ఈ పరిస్థితులు ఇలానే ఉండిపోతాయని మనము అనుకోవద్దు. ఎప్పుడు ఇలాగే ఉండవు. పడినవాడు పడినట్టే ఉండడు, లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుడు వీటిని ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. ఈ పరిస్థితులు ఇలాగే ఉండవు. మన తల ఎత్తుతాడు. కాబట్టి మన ప్రభువును బట్టి ధైర్యంగా ఈ లోకంలో మనము ఏం చేయాలి? జీవించాలి. మన ప్రభువును బట్టి మనము జీవించాలి. అదేవిధంగా ఇంకేమంటున్నాడు? నువ్వు ఇక్కడ చూసినట్లయితే అలాగే నూనెతో తల అంటి ఉంట అనేది పవిత్రపరచబడ్డ, నూనెతో తల అంటి ఉంట అనేది పవిత్రపరచబడ్డ, ప్రతిష్ఠితం చేయబడ్డ అనే వాటికి సూచనగా ఉంది. తూర్పు దేశాల వారు తమ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు వారిని ఆహ్వానిస్తూ నూనెతో వారి తల అంటుతారు. నీవు చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 46వ వచనంలో చూసారా? నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు ఏం చేసింది? అత్తరు పోసింది. ఇదే పాపాత్ములైన స్త్రీ విషయంలో అత్తరు పూసెను అని తన ఇంటికి ఆహ్వానించిన వానితో ప్రభువు అన్నాడు, గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకి ఎత్తితివి, కృత తైలంతో నేను అంటబడి తిని. కీర్తనలు 92:10 వచనంలో చూసినట్లయితే కాపరి తన గొర్రెల తలను నూనెతో అంటడానికి, నూనెతో అంటడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఆ నూనెను బట్టి పురుగులు, కీటకాలు వంటివి వచ్చి వాటి మీద వాలకుండా మరియు వాటి రక్తంను పీల్చకుండా ఉంటాయి.
తర్వాత రెండవదిగా ఆ గొర్రెలకు కలిగే గాయాలు, అవి కొండలు గుట్టల మీద నడుస్తూ ఉంటాయి కదా, అప్పుడు గాయాలు తగులుతూ ఉంటాయి, గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గొర్రెలకు కలిగే చిన్న చిన్న గాయాలు స్వస్థత పొందడానికి నూనె అంటుతారు. గుండె చెదన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నేను కీర్తన 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేయుదును. దేవుడు చెప్పిన మాట తప్పకుండా నిశ్చయంగా జరుగుతుందని ఈ వచనము మనకి తెలియజేస్తుంది. ఇది వాగ్దానముగా చెప్పబడుతుంది. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు అని కూడా బైబిల్ చెప్తుంది. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆశీర్వదించబడతావని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఈ వాగ్దానం నెరవేరాలంటే మనము ఎలా ఉండాలి? యు మస్ట్ ఒబే గాడ్, మస్ట్ ఫియర్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్. దేవునికి ఒబే అయి ఉండాలి, దేవునికి విధేయత చూపి ఉండాలి. విధేయత కలిగి ఉంటున్నారా? ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించాలి అని అనుకున్నప్పుడు మనము దేవునికి ఒబే అయి ఉండాలి, ఆయనకు భయపడే ఉండాలి. కానీ ఈ రోజుల్లో భయం అనేది పోయింది, భయం లేదు, భయం నశించిపోయింది. దేవుణ్ణి మర్చిపోయేలాగా ఉన్నారు జనం దేవుణ్ణి మర్చిపోతున్నారు. అదేవిధంగా చిరకాలం యెహోవా మందిరంలో అనే మాట మన కాపురి మనకి ఇచ్చే భద్రతకు సూచనగా ఉంది. చిరకాలము అంటే 1-2 రోజులు కాదు కదా. చిరకాలము అంటే లైఫ్ లాంగ్. చిరకాలము అంటే అది మన నిత్య భద్రతకు హామీగా చెప్పబడిన మాటను గ్రహించాలి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా మనము ఈ 23వ కీర్తన నేను షార్ట్గా చెప్పాను. ఇంకా ఇది చెప్పాలి అంటే చాలా చెప్పాల్సి వస్తుంది, కానీ ఇది చాలు. మనము దీనిని పూర్తిగా అర్థం చేసుకొని మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ బాల్య దినములందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ బాల్య దినములందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఆ సృష్టికర్తను మనం మర్చిపోతున్నాం. కానీ మనం దీవెనలు కావాలి. మనకి దీవెనలు మనం పొందాలి అంటే సృష్టికర్త మనలోకి రావాలి, ఆయనకు ఒబే అయి ఉండాలి, ఆయనకు భయపడేవారిగా ఉండాలి. భయపడుతున్నారా? ఆయనకు విధేయత చూపేవారిగా ఉంటున్నారా? అది కదా ప్రభు కోరుకుంటుంది, అది కదా ఆయన కోరుకుంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మనము జీవించాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇగో తండ్రి, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు అన్న మరి దావీదు కీర్తన గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. కొన్ని విషయాలు నాయన తండ్రి ప్రభా, బిడ్డలు ఈ సందేశం ప్రతి ఒక్కరూ విని మరి వారిలో మారు మనసు అనేది కలుగుటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి నాయన. ఈ ఆశీర్వాదాలు పొందాలి అంటే వారు నీకు విధేయత కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నావు, నీకు భయం కలిగి ఉండాలని తెలియజేస్తున్నావు నాయన ప్రభా.
ఆ విధంగా ప్రతి ఒక్కరిలో మారు మనసు కలిగి జీవించుటకు నీ యందు విధేయత కలిగి జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు దయచేయండి నాయన తండ్రి. ఈ విధముగా ప్రతి ఒక్కరిలో తండ్రి, ప్రతి ఒక్కరిలో మరి సంపూర్ణమైన విధేయత కలిగి జీవించలాగన నజరేయుడైన యేసయ్య నామమున విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.